హలో అండి అందరికి. మామూలు అప్పుడు 7-7:30 దాకా పడుకున్నా పర్వాలేదు, కానీ ఇంటికి అత్తయ్య మామయ్య వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం ఎర్లీగానే లెగుస్తానమాట. ఎందుకు అంటే వాళ్ళేమీ లేవాలని కాదు, మామయ్య గారికి కొంచెం ఎర్లీగా టిఫిన్ పెట్టాలండి, ఇంకా అందుకే పొద్దున్నే లెగుస్తాను. ఫైనల్ గా నైట్ రైస్ అయితే కొంచెం మిగిలిపోయి ఉంటే దాన్ని చింతపండు గుజ్జేసి పులిహోర అయితే కలిపేసాను అనమాట. ఇంకా మామయ్య గారికి మాత్రము ఇడ్లీ అయితే తెప్పించేసానండి బయట. ఈ అన్నం అయితే ఎక్కువ మంది ఉన్నప్పుడు అటు ఇటుగా మిగులుతుంది కదా, ఇంకా డైలీ కూడా చికెన్ పెట్టమన్నారండి డాక్టర్ గారు. సో అందువల్ల చికెన్ పికిల్ అయితే పట్టిద్దామని బోన్లెస్ చికెన్ అయితే ఇక్కడ మొత్తాన్ని కూడా పికిల్ కోసం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పక్కన పెట్టుకున్నా. అంటే కోడి తీసేసుకున్నారు మా హస్బెండ్. ఇంకా అలాగే విత్ బోన్స్ ఉన్నదాన్ని అయితే కర్రీ చేద్దామని. ఇంకా రొయ్యలు అయితే మామయ్య గారు తినకూడదు, ఇంకా అత్తమ్మ అయితే రొయ్యలు తిని చాలా రోజులు అయిపోయిందంట. అంటే ఊరు వైపు చేపలు ఎక్కువగా దొరుకుతాయి కానీ రొయ్యలు చాలా తక్కువ ఉంటాయి. సో అందుకని ఇంకా అత్తమ్మ కోసం అయితే ఇలా రొయ్యలు అయితే తెప్పించానండి. రొయ్యలు అయితే గుజ్జుగా ఇలా కర్రీ చేసేసాను. ఇంకా తర్వాత వచ్చేసి ఈ చికెన్ కర్రీ అయితే చేశాను అనమాట. చాలా ఎమ్మీగా కుదిరిందండి. ఇంకా చికెన్ పికిల్ అయితే చేసేసాను, కానీ దాని సపరేట్ వీడియో అయితే షూట్ చేశాను, ఎవరైనా చూడండి, యూస్ఫుల్ గా ఉంటుంది. వీడియో నచ్చితే